అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చేసి బెస్ట్ హోమ్ యూటిలిటీ ఐటమ్స్ని చూపించబోతున్నాను. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైల్ హోల్డర్ అండి. మన ఇంట్లో టీవీ, ఏసీ వంటి ఎలక్ట్రానిక్స్ కొనేటప్పుడు వాటికి వారంటీ కార్డ్స్ ఇస్తారు కదా, అవి మనకి అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఇంకా ముఖ్యమైన పేపర్లు, బిల్స్ ఉంటాయి కదా, అవి అక్కడ ఇక్కడ పెట్టుకుంటే ఇలాంటి ఫైల్ హోల్డర్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఫైల్ హోల్డర్లో పెట్టి బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టినప్పుడు చూడడానికి నీట్గానే కాకుండా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. వచ్చేసి ఇలాంటి మినీ వేయింగ్ మిషన్ అండి. ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి లగేజ్ వెయిట్ తెలుసుకోవడానికి, అదే విధంగా ఇంట్లో రైస్, ఆయిల్స్ వంటి గ్రాసరీ చెక్ చేసుకోవడానికి ఈ మినీ వేయింగ్ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వేయింగ్ మిషన్ యూజ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న బ్యాటరీస్ తీసేయడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ కాలం వస్తుంది. తిరిగి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మల్టీపర్పస్ స్క్రూ ఉండడం వల్ల కిచెన్లోనే కాకుండా ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులకి స్క్రూ టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రికల్ టెస్టర్ మరియు సిజర్ అవసరానికి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ బాక్స్తో పాటు లైటరు, క్యాండిల్ సేఫ్ సైడ్గా పెట్టుకోవడం వల్ల కరెంట్ లేని టైంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాల్ స్టిక్కర్స్ అండి. రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఇంటి గోడలకి మేకులు కొట్టడం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి వాల్ స్టిక్కర్స్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కుట్టు మిషన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి సూది దారం కంపల్సరీ ఉండాలండి. బట్టలు చిన్న చిన్నవి చిరిగినప్పుడు ఇలాంటివి యూజ్ చేసి తిరిగి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అగరబత్తీలు రూమ్ స్ప్రేగా బాగా ఉపయోగపడతాయి. డైలీ పూజ చేసుకునే అలవాటు ఉన్నా లేకపోయినా సరే ప్రతిరోజు ఒక అగరబత్తి ఇంట్లో వెలిగించడం వల్ల ఇల్లు మొత్తం పాజిటివ్ వైబ్తో నిండి ఉంటుంది. మీకు నచ్చిన అగరబత్తి ఫ్లేవర్ని మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి హ్యాండ్ గ్లౌజులు అండి. బాత్రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, కిచెన్లో అంట్లు తోమేటప్పుడు చేతులు మంటలు రావడం జరుగుతాయి కదా సబ్బుకుండే హార్ష్నెస్ వల్ల. ఇలాంటి హ్యాండ్ గ్లౌజులు యూస్ చేసి వాడడం వల్ల చేతులు మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి వెట్ వైప్స్ ఉండడం కామనే కదండి. ఇలాంటి వెట్ వైప్స్ కొన్నాళ్ళకి దాంట్లో ఉన్న తేమ ఆరిపోతుంది. వీటిని పాడేయకుండా కబోర్డ్స్ క్లీనింగ్కి, షెల్ఫ్ క్లీనింగ్కి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మల్టీపర్పస్ ట్రేని యూస్ చేసి మనకున్న ఫ్యాన్సీ ఐటమ్స్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకున్న రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ ఒకే బాక్స్లో పెట్టడం వల్ల మెస్సీగా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి మల్టీపర్పస్ ట్రేలో యూస్ చేయడం వల్ల తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ప్లాస్టిక్ ట్రేని డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజ్గా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న పెయింట్ బ్రష్ విండోస్ క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. టైప్ ఆఫ్ విండోస్కి డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కదా, హ్యాండ్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ బ్రష్ని యూస్ చేయడం వల్ల క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న డైరీ పెన్ని యూస్ చేయడం వల్ల ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈజీగా నోట్ చేసుకోవచ్చు. కూరగాయలు కానీ గ్రోసరీస్ కానీ కొనేటప్పుడు ఇలాంటి కవర్స్ ఇస్తారు కదా, వీటిని పాడేయకుండా గార్బేజ్ బ్యాగ్స్గా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి రిమోట్ హోల్డర్ అండి. ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్ కానీ ఇలాంటి రిమోట్ హోల్డర్లో పెట్టుకోవడం వల్ల చూడడానికి అందంగానే కాకుండా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొబైల్ ఛార్జర్స్ టేబుల్ మీద ఇలా చాలా మెస్సీగా కనిపిస్తాయి కదా, వీటిని యూస్ చేసిన తర్వాత ఈ విధంగా దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఛార్జర్స్ కానీ కేబుల్స్ కానీ కొనేటప్పుడు ఇలాంటి చిన్న వైర్స్ ఇస్తారు కదా, అవి పాడేయకుండా యూస్ చేసిన తర్వాత ఈ విధంగా తిరిగి చుట్టుకోవచ్చు. ఈ విధంగా చేసి వీటన్నింటినీ ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకుంటాను. మొబైల్స్ని యూస్ చేసిన తర్వాత ఇలాంటి మొబైల్ హోల్డర్లో పెట్టడం వల్ల తిరిగి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మొబైల్స్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత కేబుల్స్ ఇలా కిందకి వదిలేయకుండా కేబుల్స్ని దూరంగా ఉంచడం మంచిది. ఛార్జింగ్ పెట్టిన తర్వాత స్విచ్ కట్టడం అస్సలు మర్చిపోవద్దు, లేదంటే పిల్లలు ఆడుకొని ఇలాంటి కేబుల్స్ని నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల చిన్నపిల్లలకి వీటిని చాలా దూరంగా ఉంచడం మంచిది. ఇలాంటి పవర్ బ్యాంక్ ఉండడం వల్ల జర్నీలో కానీ లేదా ఇంట్లో కరెంట్ లేనప్పుడు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలాంటి బిల్స్ని జాగ్రత్త చేసుకుంటాను. దీనివల్ల నెలవారీ ఖర్చుల్ని లెక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటిని ఒక లైన్లో పెట్టుకొని ఇలాంటి చిన్న క్లిప్స్ని యూస్ చేసి పెట్టుకోవడం వల్ల తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటిని తిరిగి ఇలా తగిలించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇలాంటి మెడిసిన్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి బేసిక్ మెడిసిన్ కంపల్సరీ ఉండాలి. బేసిక్ మెడిసిన్ వచ్చేసి జ్వరం టాబ్లెట్స్, ఐ డ్రాప్స్, మోషన్ టాబ్లెట్స్, జండు బాము, అదేవిధంగా బ్యాండేజీ, కాటన్, డెటాల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి కంపల్సరీ ఉండాలి. అవసరానికి బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.